సోషల్ మీడియాలో పెడధోరణులకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ ద్వారా గవర్నర్కు పంపాలని ఏలూరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఏలూరు గిరిజన భవన్లో సామాజిక కార్యకర్త ఫాతిమారాణి ఆధ్వర్యంలో సోషల్ మీడియా సామాజిక బాధ్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రంగాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ అంటాడు. ఆయనని ఎవరిని కించపరచకూడదు అంటాడు. ఎవరిని ఏ పోలీస్ అధికారిని మనం తీసుకోకూడదనే మనస్తత్వం వ్యక్తి ఆయన. కాబట్టి ఇష్టానుసారం సోయాన అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి భార్యని పిల్లల్ని తిట్టే విషయం మీరు చూశారు. ఆ విషయంలో మా ఊర్లో కూడా నేను కేసు పెట్టించాను. ఈ రాష్ట్రంలో 40% ఓటమి మాకు ఉందండి. ఈ రాష్ట్ర ప్రజలు నువ్వేం చెప్తావు? నిరంతరం ఇవాళ పోలవరం ప్రాజెక్టు తయారవుతుంటే సీఎం అని తిడతావు, లేదా అమరావతి నగరాన్ని చేస్తే సీఎం అని తిడతావు, డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ చేస్తే నువ్వు చేసిందేమని అడుగుతావు. ఈ డిబేట్కి వచ్చి దమ్ము లేదు నీకు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి వీరు నిజంగా ప్రతిపక్షంగా ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిలో ఉండే అసెంబ్లీకి రండి, అక్కడ మాట్లాడండి, రికార్డ్ అవుతుందని కూడా నేను చాలాసార్లు తెలియజేస్తాను. యూట్యూబర్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, సెల్ఫ్గా పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని చెడును ఎక్కువగా తీసుకెళ్ళకోకుండా ఏదైతే చెడు కామెంట్లు పెడుతున్నారో వాళ్ళని బ్లాక్లో పెట్టుకుంటూ జరగడం వల్ల ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి మేము అందరం కూడా చెప్పడం జరిగింది. ఏ మంచి పని చేసినా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైపోయింది, నెగిటివ్ కామెంట్స్ ఎక్కువైపోయాయి. చాలా సందర్భాల్లో చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోతుంది. కాబట్టి దీన్ని అరికట్టడానికి సంతకాల సేకరణ అనే ఒకటి ప్రారంభించి మన బొల్లిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా వారికి అందించి వారి ద్వారా గవర్నర్కి అందజేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము.